హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేను పెసరపప్పుతో చెక్కలు ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. నేనైతే ఎప్పుడైనా శనగపప్పుతో చేస్తానండి, పల్లీలు వేసి. ఈసారి అయితే పెసరపప్పుతో చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా పలసగా వచ్చాయండి అప్పలు. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే ఒక బౌల్లోకి 5 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండికి సరిపడా కారం వేసుకోవాలండి. ఇక్కడైతే నేను 6 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మా కారం కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి నేను వేసుకున్నానండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను, సాల్ట్ తగినంత వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. 1 కప్పు నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు అయితే ఎక్కువనే పడతాయి ఇందులోకి, మంచి టేస్టీగా ఉంటాయండి అప్పాలు. అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. పసుపు అనేది ఆప్షనల్ అండి, కలర్ కోసం వేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, మంచి టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే పెసరపప్పు అయితే ముందుగానే నానబెట్టి ఉంచుకున్నానండి. ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. 1/2 కప్ నానబెడితే ఇదైతే 1 కప్ అయిందండి. చూడండి, ఇలా వాటర్ తీసేసుకొని పెసరపప్పు అయితే వేసుకోవాలండి. మరీ మెత్తగా నానొద్దండి, ఎందుకంటే అప్పాలు అయితే పగిలిపోతాయి. అందుకోసమని ఈ 10-15 మినిట్స్ నానితే సరిపోతుందండి. ఇక్కడైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అదైతే మంచిగా మిక్సీ పట్టుకున్నానండి. ఆ పేస్ట్ అయితే వేసుకోవాలండి. అప్పలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఈ మసాలాలన్నీ పిండికి పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం కలుపుకొని ఇలాగే పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై వాటర్ అయితే వేడి చేసుకోవాలండి. 5 గ్లాసుల పిండికి 4 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. నేనైతే అలాగే వాటర్ వేడి చేసి పెట్టుకున్నాను. పిండిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని కలుపుకుంటున్నానండి. ఎందుకంటే మొత్తం పిండి ఒకేసారి కలుపుకోవచ్చు, కానీ ఇది పెసరపప్పు వేసాం కాబట్టి చాలాసేపు నానుతుంది. అందుకోసం నానితే అప్పాలు అయితే విరిగిపోతాయండి. అందుకోసమని వాటర్ అయితే ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. నేనైతే ఇక్కడ హాట్ వాటరే యూజ్ చేస్తున్నానండి. అప్పాలు అయితే మంచి క్రిస్పీగా వస్తాయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. నాకు పిండి అయితే ప్లేట్లో పట్టలేదండి, అందుకోసమని మరొక బౌల్లో వేసుకున్నానండి. వేసి ఇలా మంచిగా వాటర్ వేసుకుంటూ ఒక స్పూన్తో మంచిగా కలుపుకోవాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత మంచి చేతితో కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి, మీకైతే ఇప్పుడు పిండి అయితే కలిపి చూపిస్తాను. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఎందుకంటే పిండి ఎంత మంచిగా కలుపుకుంటామో చెక్కలు అయితే అంత మంచిగా వస్తాయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ కలిపి పెట్టానండి. వీటిని అయితే ఇప్పుడు మనమైతే కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా చిన్న ఉండలు చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా నేనైతే కొంచెం ఉండలు చేసి పెట్టుకున్నానండి. చేసిన తర్వాత నేనైతే ఒక సైడ్కు ఒక మంచిగా కవర్ పరుచుకొని అందులో మంచిగా ఆ చెక్కలన్నీ చేసుకుంటూ వేస్తానండి, చెక్కల మిషన్తోని. ఎందుకంటే మనం ఒకరు ఉన్నప్పుడైతే ఇలా చేసామనుకోండి, మనకు పని కూడా ఈజీగా అయిపోతుందండి. చూడండి, నేను ఇలా చేసుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత వీటన్నింటిని అయితే మంచిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కాల్స్తానండి. ఎందుకంటే అప్పాలకైతే ఒక 2 అంటే సరిపోతుందండి. ఎప్పుడైనా నేను ఒకదాన్నే చేసుకుంటాను కాబట్టి నాకు అలవాటు అయిపోయిందండి. చూడండి, ఇలా చేసి పెట్టుకుంటే మొత్తం ఒకేసారి కాల్చుకోవచ్చండి. లేదంటే కొంచెం వేసుకుంటూ కొంచెం కాల్చుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేయకూడదంటే ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకొని కాల్చుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే చెక్కలు చేయడం అయితే కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బాణీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను, ఎందుకంటే నాకు చిన్న ముక్కుడు కాబట్టి అది కొద్దిగానే పడతాయి కాబట్టి నాకు ఫాస్ట్గా కాలడానికైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నానండి. చూడండి, ఇక్కడ ఆయిల్లో అప్పాలు వేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేడైన తర్వాత వేసామనుకోండి, అప్పాలు అయితే మంచిగా కాలుతాయండి. ఇది పెసరపప్పు వేసాం కాబట్టి ఇవైతే సన్నగా వస్తాయండి, పల్సగా. ఎందుకంటే మనం ఇలా తుంపి చూసినా కానీ
వట్టిగానే విరిగిపోతాయండి, క్రిస్పీగా ఉంటాయండి. చూడండి ఇక్కడైతే నేను కొన్ని వేసాను కదా, వీటినైతే ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ కూడా ఎక్కువ వీటికి ఉండదండి, అప్పాలకైతే ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. ఎందుకంటే మనం పెసరపప్పు వేసాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు అప్పాలకి. చూడండి ఇక్కడైతే వీటినైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మరికొన్నింటినైతే వేసుకుందామండి. వీటినైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇందులోనైతే నాకు 3, 4 కంటే ఎక్కువ పడతలేవండి. ఎక్కువ పట్టాయి అనుకోండి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 10 వరకు కూడా వేసుకోవచ్చు అండి, కడాయి పెద్దదైతే. చూడండి ఇలా కాల్చిన తర్వాత వీటినైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. మిగతా చెక్కలను కూడా ఇలాగే వేసి వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే నాకైతే చెక్కలు వేయించడము కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను, కొద్దిగా వేయించుకుంటూ. చూడండి ఇలా మనము కవర్పై చేసామనుకోండి మనకు పని కూడా ఈజీగా అయిపోతుందండి. ఎవ్వరు హెల్ప్ చేయకుండానే మనం అయితే ఇలా చేసుకోవచ్చండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నాకు చెక్కలు చేయడం కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఒక బౌల్లోకి అయితే పెట్టుకున్నాను. నేనైతే ఒక బాక్స్లో సర్ది పెట్టుకుంటానండి. ఎందుకంటే వీటికి గాలి తగలకుండా పెట్టుకున్నాం అనుకోండి 15 డేస్ వరకైనా నిల్వ ఉంటాయండి, అలాగే క్రిస్పీగా ఉంటాయండి. ఒక స్టీల్ బాక్స్లో అయితే నేను పెట్టేసుకుంటానండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ టైంలోనైతే నేను వంకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ముందుగానే వంకాయలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే వంకాయ కర్రీలో నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తానండి. వేసిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని వాటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ కారం అయితే నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నాను, పచ్చిమిర్చి తక్కువ వేస్తాను కాబట్టి కారం కొద్దిగా ఎక్కువనే వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇక్కడైతే వంకాయలు కొన్ని ఉన్నాయి కాబట్టి నేను కొంచెం వేసానండి, టమాటాలు కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. వంకాయలు ఎక్కువ ఉంటే కొంచెం టమాటాలు తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి కలుపుకొని కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇక్కడైతే కర్రీ మగ్గిపోయిందో ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడైతే కర్రీ అయితే మగ్గింది, ఆయిల్ పైకి తేరింది కదా. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.